Hello everyone, welcome to our channel Pharma Pathashala. Today our session is approaches to design, control, release formulations. In previous classes lo manam em discuss chesamu. What is mean by control drug delivery system, what are the advantages, disadvantages and rationale anni chusam kada. But now we are coming to the approaches in control drug delivery system. What is mean by approaches? Approaches nothing but methods. Okay, methods or the process which are involved in the control drug delivery system is also known as approaches. The control release system, based on its release pattern, it is divided into following classes. Based on release pattern, the approaches are divided into three types: diffusion control, dissolution control and ion exchange కంట్రోల్. అంటే ఏంటి, ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము, రిలీజ్ ప్యాటర్న్ అంటున్నాము. అంటే ఏంటి, ఇన్ కేస్ మనము ఫార్ములేషన్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్న డ్రగ్ ఏ ప్యాటర్న్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఏంటి, అబ్జార్ప్షన్, మెటబాలిజం, డిక్రీషన్, ఇలా స్టెప్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇది ట్యాబ్లెట్ ఇన్ కేస్ ఆఫ్ కన్వెన్షనల్గా తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత GI3 చేయి, డిసింటిగ్రేషన్, డిసల్యూషన్, డిఫ్యూజన్, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్, ఇలా డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతుంది కదా. ఇలా ఇన్వాల్వ్ అయినప్పుడు మనం తీసుకున్న డ్రగ్ ఏ ప్రాసెస్ దగ్గర యాక్టివిటీ డ్రగ్ రిలీజ్ని కంట్రోల్ చేస్తుంది, డిఫ్యూజన్ దగ్గర చేస్తుందా, డిసల్యూషన్ దగ్గర చేస్తుందా, ఇలా ఏ ప్రాసెస్ దగ్గర మనకి యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనకి డ్రగ్ డెలివరీ సిస్టమ్ని మెథడ్స్, అప్రోచెస్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. దీస్ ఆర్ డిఫ్యూజన్ కంట్రోల్, డిసల్యూషన్ కంట్రోల్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్ కంట్రోల్. ఇన్ డిఫ్యూజన్ కంట్రోల్లో ఏంటి, మనము డిఫ్యూజన్ ప్రాసెస్ని స్లో అప్ చేస్తాము. ఇలా స్లో అప్ చేయడం వల్ల ఏంటి, రిటైనింగ్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటికల్లీ మనకి బ్లడ్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీస్ డిఫ్యూజన్ కంట్రోల్ డివైడెడ్ ఇంటూ రిజర్వాయర్ సిస్టమ్, మ్యాట్రిక్స్ సిస్టమ్. దెన్ డిసల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ is divided into encapsulation reservoir system or matrix system. Coming to the diffusion controlled system, we all know what is meant by diffusion. Diffusion is a movement of drug from the high concentration to the lower concentration until ఈక్విలిబ్రియం ఇస్ అచీవ్డ్. అంటే ఏంటి, మనకి హై టు లో కాన్సన్ట్రేషన్ అనేది డ్రగ్ మూమెంట్ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే అంటిల్ దే రిక్వైర్ ద ఈక్విలిబ్రియం. అంటే ఏంటి, బోత్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ మనకి సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డ్రగ్ రీచ్ అయ్యేంత వరకు మనకి మూమెంట్ అనేది అవుతుంది. ఈ డిఫ్యూజన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ డిఫరెంట్. In this system, the release rate is determined by its diffusion towards a water insoluble polymer. ఇక్కడ ఏంటి, మనం డిఫ్యూజన్ కంట్రోల్లో ఎలా డ్రగ్ని రిలీజ్ చేస్తున్నాము, ఎలా అచీవ్ చేస్తున్నాము అంటే బై యూజింగ్ వాటర్ ఇన్సాల్యుబుల్ పాలిమర్. మనం తీసుకున్న డ్రగ్ ఎంత అమౌంట్ ఆఫ్ ద డ్రగ్ వాటర్ ఇన్సాల్యుబుల్ పాలిమర్ కింద మూవ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనము డిఫ్యూజన్ కంట్రోల్ సిస్టమ్ని అయితే డిజైన్ చేస్తాము. The flux of the drug, flux means in and amount, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ద డ్రగ్ బాడీలోకి రిలీజ్ అవుతుంది అట్ పర్టికులర్ ఏరియా అండ్ పర్టికులర్ టైమ్. J is across the membrane is given by Fick's law. J is equal to D into dc by dx, where means D is diffusion coefficient, dc by dx means change of concentration with distance. అంటే ఏంటి, మనకి బాడీలోకి ఎంత అమౌంట్ ఆఫ్ ద డ్రగ్ ఎంటర్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్ కంట్రోల్, ఎంత ఏరియాకి ఎంత టైంకి అనేది ఫిక్స్ ఈక్వేషన్ ద్వారా డిటర్మైన్ చేస్తారు. సో ఫర్ కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ వీ కెన్ కంట్రోల్ డిఫ్యూజన్ ప్రాసెస్ బై యూజింగ్ 2 పాలిమర్స్. ఇక్కడ ఏంటి, మనము ఎలా కంట్రోల్ చేస్తున్నాము అంటే బై యూజింగ్ పాలిమర్స్. దీస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. మనకేంటి, డిఫ్యూజన్ కంట్రోల్ డెలివరీ సిస్టమ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, రిజర్వాయర్ సిస్టమ్ అండ్ మ్యాట్రిక్స్ సిస్టమ్. Coming to reservoir system, also called as laminated matrix devices. In this system, containing an inner core materials surrounded by water insoluble membrane and polymer. Okay, reservoir system lo emoutundi, they containing the inner portion and outer portion, 2 portions untayi. The inner portion consists of a drug known as core. మనకేంటి, ఇన్నర్ మెటీరియల్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు, కోర్ అంటారు. ఈ కోర్లో ఏముంటుంది, డ్రగ్ మెటీరియల్ ఉంటుంది. Then outer portion is made up of polymers. Okay? Then this drug is surrounded by a water insoluble layer.
ఓకే, మనకి ఏమవుతుంది, డ్రగ్ పైన అవుటర్ లేయర్ ఏంటి, మనకి ఇన్సాల్యుబుల్ లేయర్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ వీఆర్ కోటింగ్ విత్ ద పాలిమర్. ఇన్ కేస్ ఆఫ్ రిజర్వాయర్ సిస్టంలో ఎట్లా అయితే మనకి రిజర్వాయర్లో వాటర్ స్టోర్ ఉంటుందో, అలా ఇక్కడ ఏమవుతుంది, మనం తీసుకున్న డ్రగ్ కోర్ మెటీరియల్ అనేది ఒక పాలిమర్ లేయర్ అనేది కోట్ చేస్తుంది. ఎలా అయితే రిజర్వాయర్లో వాటర్ స్టోర్ ఉంటాయో, అలాగే ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైతే డ్రగ్ తీసుకుంటున్నామో ఆ డ్రగ్ని ఒక చుట్టూరు ఒక పాలిమర్ లేయర్ అనేది రిజర్వ్ చేసి పెడుతుంది. కాబట్టి దీన్ని రిజర్వాయర్ సిస్టమ్ అంటారు. ఎలా డ్రగ్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడైతే మనం తీసుకున్న డ్రగ్ బాడీలోకి ఎంటర్ అవుతుందో, దెన్ ఏదైతే ఇక్కడ డ్రగ్ ఉంటుంది కదా, ఈ డ్రగ్ అనేది కోర్లో ఉన్న డ్రగ్ అనేది ఈ వాటర్ ఇన్సాల్యుబుల్ లేయర్ అన్నాం కదా, ఈ ఇన్సాల్యుబుల్ లేయర్ని కొద్దిగా పర్మియేషన్ అవుతుంది. అంటే ఏంటి, మూవ్ అవుతుంది. ఇన్నర్ పోర్షన్ నుండి అవుటర్ పోర్షన్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇలా ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు డ్రగ్ రిలీజ్ అనేది అవుతుంది. దిస్ ఈజ్ అ రిజర్వాయర్ సిస్టమ్. దిస్ రిజర్వాయర్ సిస్టమ్, ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ క్యాన్ బి క్యాల్కులేటెడ్ బై యూజింగ్ ఫ్రిక్స్ లా. మనం ప్రీవియస్గా చెప్పాం కదా, అక్కడ జే అంటే ఫ్లక్స్ని క్యాల్కులేట్ చేస్తున్నాము. ఇక్కడ ఓవరాల్ ప్రాసెస్లో ఫ్రిక్స్లో ఎలా క్యాల్కులేట్ చేస్తున్నామంటే, dm/dt ఈజ్ ఈక్వల్ టు ADK into AC/L, where A is equal to area, D is diffusion coefficient, K is partition coefficient, delta C is concentration difference, then L is diffusion length path. Okay, this is the reservoir system in diffusion control release system. అంటే ఏంటి, diffusion control release system, రిజర్వాయర్లో ఏం చేస్తాము, డ్రగ్ కోటింగ్ మెటీరియల్ అనేది ఒక పాలిమర్ లేయర్తో రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ప్రోడక్ట్స్ నైకో 4000, నైట్రోబిడ్. These are the control drug release formulation with the principle of reservoir diffusion control system. Then coming to the matrix system. In this system, the drug molecule is homogeneously dispersed in a rate controlling insoluble matrix. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం ఏదైతే డ్రగ్ ఉందో ఆ డ్రగ్ని హోమోజీనియస్లీ డిస్పర్స్డ్ ఇన్ ద రేట్ కంట్రోలింగ్ ఇన్సాల్యుబుల్ మ్యాట్రిక్స్. ద మ్యాట్రిక్స్ ఈజ్ మేడప్ ఆఫ్ by using insoluble materials like beeswax, carnauba wax and hydrogenated castor oil. These matrix can control the release of the drug. ఇక్కడ ఏంటున్నాము, రేట్ కంట్రోలింగ్ ఇన్సాల్యుబుల్ మ్యాట్రిక్స్. రేట్ కంట్రోలింగ్ ఇన్సాల్యుబుల్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఇక్కడ రేట్ రిలీజ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. దిస్ మ్యాట్రిక్స్ ప్రిపేర్డ్ బై యూజింగ్ బీస్వాక్స్, కార్బోనిల్ వ్యాక్స్, హైడ్రోజనేటెడ్ క్యాస్టర్ ఆయిల్. ఫస్ట్ ఏం చేస్తారు, ఇనిషియల్గా ఏదైతే ఇన్సాల్యుబుల్ మెటీరియల్స్ ఉన్నాయో లైక్ కార్బోనిల్ వ్యాక్స్, బీస్వాక్స్, వీటన్నిటితో ఒక మ్యాట్రిక్స్ అనేది ప్రిపేర్ చేశారు. ఆఫ్టర్ దట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ డిస్పర్సింగ్ ద డ్రగ్ ఇన్ టు ద మ్యాట్రిక్స్ సిస్టమ్. ఏంటి, ఒక మ్యాట్రిక్స్ అనేది ప్రిపేర్ చేస్తాము, దాంట్లో మనం తీసుకున్న డ్రగ్ అనేది డిస్పర్స్ చేస్తాము హోమోజీనియస్లా. ఏమవుతుంది, ఇలా చేయడం వల్ల మనకి రేట్ కంట్రోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మ్యాట్రిక్స్ మన డ్రగ్ పార్టికల్స్ని అలాగే పట్టేసుకుంటుంది. అంటే ఏం చేస్తుంది, తనలో మెర్జ్ చేసేసుకుంటుంది. ఇలా మెర్జ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, స్లో రిలీజ్ అవ్వాలి కదా, ఇలా స్లోగా రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, డ్రగ్ పార్టికల్స్ అనేవి సరౌండెడ్ బై ద మ్యాట్రిక్స్, ఇన్సాల్యుబుల్ మ్యాట్రిక్స్. ఇదేంటి, ఇన్సాల్యుబుల్గా ఉంటుంది కదా. ఎప్పుడైతే మనకి డ్రగ్ పార్టికల్స్ ఏవైతే అవుటర్ పోర్షన్లో ఉన్నాయో అవి ఏం చేస్తాయి, కొద్దిగా సొల్యూషన్తో ఇంటరాక్ట్ అయిపోయి, ఇది స్లో ప్రాసెస్ కదా, ఇక్కడ ఇన్సాల్యుబుల్ అన్నాము అంటే, కాబట్టి ఏంటి, సాల్యుబుల్ అవ్వడం అంటే టైం చాలా తీసుకుంటుంది. ఇలా స్లోగా మనకి డ్రగ్ పార్టికల్ అవుటర్ పోర్షన్లో ఉండేటివన్నీ ఒకసారి రిలీజ్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ సెకండ్ లేయర్ ఆఫ్ ద డ్రగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ అవుటర్ పోర్షన్లో ఉన్న డ్రగ్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎంతవరకు అంటే అప్ టు ద డ్రగ్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఫుల్లీ కంప్లీటెడ్. ఈ మ్యాట్రిక్స్లో ఉన్న డ్రగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఇలా మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వన్, డిసల్యూషన్ కంట్రోల్డ్ release system. It is a process. Dissolution is a process in which drug particle is dissolved in solvent and then absorbed into blood. ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే మనం డ్రగ్ పార్టికల్ తీసుకున్నామో ఆ డ్రగ్ పార్టికల్ ఏంటి, బాడీ ఫ్లూయిడ్స్తో ఇంటరాక్ట్ అవ్వడాన్ని డిసల్యూషన్ అంటాము. ఆఫ్టర్ దట్ ఇంటరాక్షన్ విత్ ద సాల్వెంట్ దే ఆర్ ట్రాన్స్పోర్ట్ టు ద బ్లడ్. కంట్రోల్ రిలీజ్ ప్రిపరేషన్స్ ఆఫ్ డ్రగ్స్ కుడ్ బి మేడ్ బై డిక్రీజింగ్ దేర్ రేట్ ఆఫ్ డిజల్యూషన్. మనం ఎలా కంట్రోల్ డ్రగ్ డెలివరీ సిస్టంలో ప్రిపేర్ చేస్తున్నాము అంటే, డిక్రీజింగ్ ద డిజల్యూషన్ ప్రాసెస్. డిజల్యూషన్ ప్రాసెస్ని డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటికలీ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, ఈ పారామీటర్స్ అన్నీ డిక్రీజ్ అవుతాయి కదా. ఇలా మనకి డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.
The approaches to achieve this include preparation of appropriate salts and derivatives. ఎలా అచీవ్ చేస్తాము, ఎలా డిక్రీజ్ చేస్తాము డిజల్యూషన్ అంటే బై ఫార్మింగ్ సాల్ట్ ఫార్మింగ్ డెరివేటివ్స్ని యూజ్ చేస్తాము, లేకుంటే స్లోలీ డిజాల్వింగ్ మెటీరియల్తో కోటింగ్ అయినా చేస్తాము, లేదా ఎనీ డ్రగ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ఏ ట్యాబ్లెట్ విత్ ఏ స్లోలీ డిజాల్వింగ్ క్యారియర్. స్లో డిజాల్వింగ్ కెపాసిటీ ఉన్న క్యారియర్తో మనం డిజాల్వ్ చేస్తాము. ఈ 3 ప్రాసెస్ ద్వారా మనము డిజల్యూషన్ ప్రాసెస్ అనేది డిక్రీజ్ చేస్తాము. ద డిజల్యూషన్ ప్రాసెస్ అట్ ఏ స్టడీ స్టేట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై నాయిస్ విట్నే ఈక్వేషన్. ఫస్ట్ 2 ఏం చెప్పాము, డిఫ్యూజన్ కంట్రోల్లో ఫిక్స్ లాని ఫాలో అవుతుంది అన్నాము. బట్ ఇన్ డిజల్యూషన్ దే ఫాలోస్ ద నాయిస్ విట్నే ఈక్వేషన్. dc/dt ఈక్వల్ టు d into a cs minus c by h, where dc/dt is equal to dissolution rate, d means diffusion coefficient, h means thickness of the diffusion layer, a means surface area of exposed solid, and cs means saturated solubility of drug, c is concentration of drug in the bulk solution. This is the dissolution control release system. These can be again divided into 2 types, encapsulation type or reservoir type and matrix type. Similar to the diffusion control, these can be divided into 2 types, encapsulation type and matrix types. Coming to the encapsulation type, the drug particles are coated or encapsulated by microencapsulation technique. In encapsulation technique, the drug is coated by the any polymer or encapsulated with microencapsulation technique. The pellets are filled in hard gelatin capsules, popularly called as spansules. Okay, once the coating material dissolves, the entire drug inside the microcapsule is immediately available for dissolution and absorption. Here, the drug release is determined by dissolution rate and thickness of polymer membrane, which may be range from 1 to 200 microns. అంటే ఏమంటున్నాము, ఎన్క్యాప్సులేషన్ టెక్నిక్లో ఫస్ట్ వీఆర్ ప్రిపేరింగ్ ద ట్యాబ్లెట్స్ కోటెడ్ విత్ పాలిమర్. ఏంటి, డ్రగ్ని తీసుకుంటాము, డ్రగ్ని పాలిమర్ కోటింగ్ ఇస్తాము. ఆఫ్టర్ దట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దీస్ కోటెడ్ ట్యాబ్లెట్స్ ఆర్ కోటెడ్ మెడిసిన్ ఇన్ టు ద క్యాప్సూల్స్. ఎప్పుడైతే మనకి ఈ క్యాప్సూల్ బాడీలో రీచ్ అవుతుందో, ఎన్విరాన్మెంట్ మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్తో ఇంటరాక్ట్ అయిపోయి డ్రగ్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంది. ఇంట్లో మనకి ఎక్కడ కంట్రోల్ అవుతుంది ప్రాసెస్ అంటే డిఫ్యూజన్ రేట్ అనేది డిజల్యూషన్ రేట్ అనేది కంట్రోల్ అవుతుంది బై మీన్స్ ఆఫ్ ద మెంబ్రెయిన్ లెంత్. మనం ఏదైతే అక్కడ మెంబ్రెయిన్ తీసుకుంటున్నాం కదా, ఈ క్యాప్సూల్ లెంత్ ఆర్ పాలిమర్ లేయర్ లెంత్ బేస్ చేసుకొని మనకి డ్రగ్ రిలీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, ట్యాబ్లెట్స్ ఏవైతే డ్రగ్ పార్టికల్స్ ఉన్నాయో, డ్రగ్ క్యాప్సూల్స్ ఆర్ కోటెడ్ ఆర్ మైక్రో ఎన్క్యాప్సులేటెడ్ విత్ ద పాలిమర్తో కోట్ చేస్తారు. దెన్ ఏమవుతాయి, కోటెడ్ పార్టికల్స్ అనేవి వస్తాయి. ఆఫ్టర్ దట్ కంప్రెషన్, ఏవైతే కోటెడ్ పార్టికల్స్ ఉన్నాయో వాటిని కంప్రెషన్ చేస్తాము. కంప్రెషన్ చేసిన తర్వాత దెన్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దీస్ కంప్రెస్డ్ పార్టికల్స్ ఇంటూ ద క్యాప్సూల్స్. దెన్ ఆఫ్టర్ క్యాప్సూల్ రీచింగ్ ఇంటూ ద బాడీ, మన బాడీ ఫ్లూయిడ్తో ఇంటరాక్ట్ అయిపోయి మన డ్రగ్ అనేది రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద రిజర్వాయర్ సిస్టమ్ ఆర్ ఎన్క్యాప్సులేషన్ టైప్. నెక్స్ట్ వన్, మ్యాట్రిక్స్ టైప్. Matrix dissolution devices are prepared by compressing the drug with slowly dissolving carrier into tablet. Similar to diffusion control, ikkada enti we are preparing the dissolution devices by compressing the drug with slowly dissolving carrier. ఏంటి, మనము వీఆర్ టేకింగ్ ద క్యారియర్ తీసుకుంటున్నాము, పాలిమర్ క్యారియర్ అండ్ డ్రగ్, ఈ రెండింటిని మనము ఒకేసారి మిక్స్ చేసి కంప్రెషన్ చేస్తే మనకి ఏదైతే ఫార్ములేషన్ కావాలో ఇది అచీవ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, ఆఫ్టర్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏవైతే అవుటర్ మోస్ట్ లేయర్లో ఉన్నాయో ఈ పార్టికల్స్ అన్నీ ముందుగా ఫ్లూయిడ్స్తో ఇంటరాక్ట్ అయిపోయి డ్రగ్ రిలీజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ మ్యాట్రిక్స్ టైపు ఎలా వర్క్ అవుతుంది, ఎలా డిజల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది అంటే బై ఆల్టరింగ్ ద పోరోసిటీ ఆఫ్ టాబ్లెట్, డిక్రీజింగ్ ఇట్స్ వెటబిలిటీ అండ్ డిజాల్వింగ్ అట్ స్లోవర్ రేట్. దిస్ ఈజ్ అబౌట్ ద మ్యాట్రిక్స్ టైప్. ఇప్పుడు చూడండి, డ్రగ్ అండ్ పాలిమర్ వెన్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ద body fluids, they are releasing of the drug take place. This is up to now dissolution control release system, matrix type and encapsulation type. Next, last one, ion exchange controlled release. Okay, ion exchange system generally used resin composed of water insoluble cross linked polymers.
ఇన్ ప్రీవియస్గా మనం ఏం చెప్పాము, ఓన్లీ పాలిమర్స్ అన్నాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ అయాన్ ఎక్స్చేంజ్లో ఏంటి, వీఆర్ యూజింగ్ ద రెజిన్స్ అలాంగ్ విత్ పాలిమర్స్. మనము పాలిమర్స్తో పాటు రెజిన్స్ అనేవి యూజ్ చేస్తాము. దీస్ పాలిమర్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ అండ్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్. ఇన్సాల్యుబుల్ అండ్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్. దీస్ పాలిమర్స్ కంటైన్ సాల్ట్ ఫార్మింగ్ గ్రూప్స్ ఇన్ రిపీటింగ్ పొజిషన్స్ ఆన్ ది పాలిమర్ చైన్. ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ రెజిన్స్ అంటున్నాం కదా, దీస్ ఆర్ హ్యావింగ్ ద సాల్ట్ ఫార్మింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఈ సాల్ట్ ఫార్మింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, ద డ్రగ్ ఈజ్ బౌండ్ టు ద రెజిన్ అండ్ రిలీజ్డ్ బై exchanging with approximately charged ions in contact with the ion exchange groups. ఇక్కడ ఏమంటున్నాము, వీఆర్ యూజింగ్ ద రెజిన్ అలాంగ్ విత్ డ్రగ్ తీసుకుంటున్నాం కదా, దెన్ ఈ రెండుని బాడీలోకి తీసుకున్న తర్వాత ఏంటి, దీస్ రెజిన్ హ్యావింగ్ ద సాల్ట్ ఫార్మింగ్ కెపాసిటీ. ఏమవుతుంది, సాల్ట్స్గా ఫామ్ చేస్తుంది. ఏంటి, ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్గా డివైడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న ఈ డ్రగ్ ఏమవుతుంది, మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ రెజిన్ కాంప్లెక్స్ నుంచి డిసోషియేట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, మన బాడీలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అయాన్తో కాంట్రాక్ట్ ఒక అయాన్తో కంబైన్డ్ అయిపోయి ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దెన్ అగైన్ ఈ డ్రగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఏంటి, మనం తీసుకున్న రెజిన్ అనేది ఒక క్యారియర్లా మాత్రమే ఇక్కడ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, రెజిన్ ఇంటరాక్టెడ్ విత్ డ్రగ్, రెజిన్ డ్రగ్ కాంప్లెక్స్ when entering into the body they interact with the X minus means డ్రగ్ ఇది ఏంటి, మైనస్ పోర్షన్ ఉంది కదా, ఇక్కడ ఏమంటున్నాము మనము, ఆపోజిట్ సేమ్ చార్జ్డ్ ఎక్స్చేంజ్ అవుతాయి, సేమ్ చార్జెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే ఏంటి, డ్రగ్ ప్లేస్లోకి ఎక్స్ అనేది యాడ్ అవుతుంది, మనకి ఫ్రీ డ్రగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన డ్రగ్ ఫర్దర్గా యాక్టివ్ అనేది అవుతుంది. ఓకే, ఎక్స్ మైనస్ వై ప్లస్ అన్నాం కదా, ఇవేంటి అయాన్స్ ఇన్ ద జిఐటీ ట్రాక్. మన జిఐటీ ట్రాక్లో ప్రజెంట్ అయిన అయాన్స్ను ఎక్స్ ప్లస్ అండ్ వై ప్లస్గా కన్సిడర్ చేస్తాము. ద డ్రగ్ రెజిన్ కాంప్లెక్స్ ఈజ్ ప్రిపేర్డ్ బై మిక్సింగ్ ద రెజిన్ విత్ డ్రగ్ సొల్యూషన్ ఎయిదర్ బై రిపీటెడ్ ఎక్స్పోజర్ ఆఫ్ ద రెజిన్ టు ద డ్రగ్ ఇన్ ఏ క్రోమాటోగ్రఫీ కాలం. ఎలా ప్రిపేర్ చేస్తారు ఈ డ్రగ్ రెజిన్ కాంప్లెక్స్ అంటే, బై ఎక్స్పోజింగ్ ద రెజిన్ సొల్యూషన్ టు డ్రగ్ ఇన్ రిపీటెడ్ టైమ్స్. అంటే ఏంటి, మనం తీసుకుని ఒక డ్రగ్ని ఏం చేస్తాము, ఫస్ట్ రెజిన్తో ఇంటరాక్ట్ చేస్తాము, ఆఫ్టర్ దట్ సమ్ టైమ్ ఏం చేస్తాము, మళ్ళీ అగైన్ రిపీటెడ్గా ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి రెజిన్ డ్రగ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ క్రోమాటోగ్రఫీ కాలం మెథడ్. ఓకే, దిస్ ఈజ్ అప్ టు నౌ దిస్ ఈజ్ ద అప్రోచెస్ టు డిజైన్ ద control drug delivery system. We are having the totally 3 types of approaches. These are diffusion control, dissolution control and ion exchange control. These diffusion and dissolution are also divided into 2 types, reservoir system and matrix system. Reservoir system and matrix system. Okay, this is up to now. Okay, any doubts please comment on the comment section. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.